అతి శ్రేష్టమైన పవిత్ర నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దైవాశీస్సులు. ఈ పరిశుద్ధ ఆదివార దినమందు ప్రభును స్తుతించడానికి, దేవుని సన్నిధిలో ప్రభును ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. బైబిల్లో ఉన్న వారందరూ తీసి చూడండి. 12వ అధ్యాయం 13, 14 వచనాలు. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియలను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా దేవుని సహాయం కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధ రక్షకుడా, గనుడువైన మా కన్న తండ్రి, నీ నామానికి అలాది వందనాలు. సమయంలో నాతోనూ ఇక్కడటువంటి నీ బిడ్డలందరితో మీరే మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాను. నీ దాసుని పూర్తిగా మరుగుపరుచుకోండి, నీ స్వరం వినిపించండి. మీ ముఖ దర్శనం చేత నీ దాసుని, నీ ప్రజలను దీవించండి. వ్యతిరేకంగా పనిచేసే సాతాను కార్యాలన్నింటినీ కాల్చివేయండి. మహిమ మీరు పొందండి. యేసు పుణ్యనామంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని వీళ్ళారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల సంకలనమే ఈ పరిశుద్ధ గ్రంథము. 66 పుస్తకాల సంకలనం. ఒక చోట కూర్చుని ఒక వ్యక్తి రాసింది కాదు బైబిల్. రచయిత ఈ గ్రంథ వ్యవహారం అంతా ఎవరి ద్వారా జరిగిందంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరిగింది. ఈ పరిశుద్ధ గ్రంథము యొక్క రచయిత పరిశుద్ధాత్మ దేవుడే అయినప్పటికీ ఆయన ఈ గ్రంథాన్ని రాయడానికి సుమారు 40 మంది ప్రవక్తలను దేవుడు వాడుకున్నాడు. వేరువేరు కాలాలలో, వేరువేరు స్థలాలలో, వేరువేరు వ్యక్తుల ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు రాయించాడు. మరి రాయబడినటువంటి పుస్తకాలన్నిటినీ పరిశుద్ధ గ్రంథంగా గుర్తించి దీనంతటినీ సంకలనం చేసి 66 పుస్తకాలు మాత్రమే దేవుని యొక్క లేఖనము, ఇది దేవుడు పంపించిన సందేశము అని దీన్ని ఒక గ్రంథస్థ రూపంలో, ఒక గ్రంథ రూపంలో మనకు అందించడానికి పరిశుద్ధాత్మదేవుడు ఎంతోమంది భక్తులను వాడుకున్నాడు. ఇవేగాక ఇంకా ఇతర పుస్తకాలు కూడా కొన్ని వ్రాయబడ్డాయి. వాటిని అప్రామాణిక గ్రంథాలుగా, ప్రామాణిక గ్రంథం కాదు, ఈ 66 పుస్తకాలు మాత్రమే ప్రామాణిక గ్రంథము అని నిగ్గుదేల్చి మనకు అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి చర్చా వేదికలు, కొన్ని చర్చలు జరిపి ఇది కరెక్ట్గా లేఖనంలో, ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉంచదగినటువంటి పుస్తకము, ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉండడానికి వీలు లేని గ్రంథము అని నిగ్గుదేల్చడానికి చేసినటువంటి సభలు ఎన్నో ఉన్నాయి. మామూలు సాదాసీదా వ్యక్తులు కాకుండా బైబిల్ గ్రంథంలోని నిష్ణాతులు, దేవుని లేఖనాన్ని, పాండిత్యాన్ని, అవకాశాన్ని పోసుకున్నటువంటి మహామేధావులు. ఒక ముక్కలో చెప్పాలంటే మోషే ద్వారా దేవుడు పంపించినటువంటి ధర్మశాస్త్రం 5 పుస్తకాలని
బాగా అధ్యయనం చేసినటువంటి మహాపండితులు, ప్రార్థనాపరులు, దైవభక్తి కలిగినటువంటి వారు కూర్చుని ఒక చోట ఏది బైబిల్ గ్రంథముగా, పరిశుద్ధ గ్రంథంగా గుర్తించాలి, ఏది మనకు అభ్యంతరకరమని జరిపినటువంటి ఆ పరిశోధనలనే బైబిల్ కానాన్ అంటారు. ఈ బిబ్లికల్ పండితులందరూ కూర్చుని, బైబిల్ పండితులు, ఏదో లోకంలో ఉన్నటువంటి వేదాంతుల సిద్ధాంతులు కాదు, బైబిల్ పండితులందరూ కూర్చుని బైబిల్ ప్రామాణికతను నిర్ధారించడానికి కొన్ని సూత్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా బైబిల్ యొక్క ప్రామాణికతను గుర్తించడం జరిగింది. ఆ క్రమంలో అప్రామాణిక గ్రంథాలుగా, దేవుడు పంపిన గ్రంథం కాదు ఇది అని కొన్ని పుస్తకాలను తీసి ప్రక్కన పెట్టారు. మొదటి శతాబ్దపు ఆఖరి దశ వరకు కూడా ఈ ప్రసంగి గ్రంథాన్ని కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే వచ్చారు. అసలు ఈ ప్రసంగి గ్రంథం అనే దాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పంపించినటువంటి సందేశంగా ఎలా గుర్తిస్తాం సార్? దేవుడు పంపించిన సందేశంగా దీన్ని గుర్తించడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ పుస్తకం అంతా నాస్తికుల పుస్తకంలా ఉంది, కానీ దైవభక్తి పారాయణుడు పుస్తకంలో లేదు. అంత నాస్తిక గ్రంథం ఇది. అంత వ్యర్థం 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 అంటాడు. ఆఖరు చూస్తే నిరాశ నిస్పృహలు మనిషికి కలిగించే పుస్తకంలా ఉన్నాయి. నిరాశను కలిగిస్తుందే తప్ప ఆశలు చిగురించేటువంటి పద్ధతి ఏం కనపట్టలేదు ఈ గ్రంథంలో. ప్రారంభంలోనే మొదలుపెట్టాడు, వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థం వ్యర్థం అంటారు, అర్థం లేకుండా వ్యర్థం వ్యర్థం అని ఆఖరి అధ్యాయంలో కూడా అదే మాట 12:8లో 12వ అధ్యాయం 8వ వచనంలో సమస్తమును వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థమే. భూమి మీద మేలైనది ఏది లేదు. మొదటి అధ్యాయం 2వ వచనంలో అదే మాట అన్నాడు, ఆఖరి అధ్యాయం 8వ వచనంలో అదే మాట అంటాడు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఏం వ్యర్థము అంటే భూమి మీద మనుషులు పడే పాటలన్నీ వ్యర్థమే. ఒకటని కాదు, ప్రతి సమస్యను డీల్ చేసుకుంటూ వచ్చాడు. భూమి మీద మనుషులందరూ ఎదుర్కొనేటువంటి ప్రతిదాన్ని కూడా టచ్ చేస్తూ వచ్చాడు. అసలు మనుషులు కోరుకునేది సంతోషం. ఈ భూమి మీద బ్రతుకుతున్నంత కాలంలో ఏదో ఒక దానిలో ఆనందం ఉందని మనిషి పరిగెడుతూ ఉంటాడు. ఈ లోకంలో కనిపించే అందచందాలు, ఆస్తిపాస్తులు, ఈ లోకంలో కనిపించే పదవులు, బంగళాలు, పనివారు, పనికత్తులు, ఇలాగ ఏదో దాంట్లో ఆనందం ఉందని మనిషి వెతుకుతాడు. 2వ అధ్యాయంలో వాటన్నిటినీ డీల్ చేశాడు. అసలు సంతోషం అనేది ఎక్కడుంది, దేనిలో ఉంది? ఆనందాన్ని, సంతోషాన్ని నేను అనుభవించాలి. సంతోషముతో నీ చేత కలుగునదేదని నేను అంటిని. సంతోషం అనేది ఏంటో, దాని సంగతి ఏంటో తేల్చేయాలి. ఎందులో సంతోషం ఉందో, ఎక్కడ ఆనందం ఉందో. మనిషికి ఎంజాయ్మెంట్ అనేది చాలా అవసరం, చాలా కోరదగినదని దానికోసం పరిగెడతాడు. అది ఎంత లోతుకు పరిగెడితే, ఎంత దూరం పరిగెడితే ఎక్కడ సంతోషం దొరుకుతుందో అంత దూరం పరిగెత్తాడు, అంత మేరకు వెళ్ళాడు. సార్, అసలైన సిసలైన సంతోషం ఎక్కడుందంటే వైవాహిక సంబంధంలోనే ఉంది సార్.
ఎన్ని బిల్డింగులు కట్టుకున్నా, ఎన్ని బంగారు నగలు సంపాదించుకున్న, ఆస్తిపాస్తులు సంపాదించుకున్న పెద్ద ఆనందం ఏమి అనిపించదు. కానీ మనం వివాహం చేసుకుని వైవాహిక బంధం కలిగి ఉంటేనే అసలు సిసలైన సంతోషం ఉంటుందని అనుకుని పెళ్ళిళ్ళు చేసుకోవడం మొదలుపెట్టాడు. పెళ్ళి కాదు, ఇంక వరుసగా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలో అంతుదెరు లేకుండా చాలామందిని పెళ్ళి చేసుకుంటూనే పోయాడు. ఏదైనా అతి అనేది ఈ ప్రసంగి గారు సొలొమోను భక్తుడు చేశాడు. చేసి 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 అన్నీ అనుభవించిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత వేస్ట్ సార్, ఇవన్నీ వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం. నిరాశ నిస్పృహలు నేర్పించినట్టు కనబడుతుంది. అంతేకాకుండా కనబడుతుందన్నాను కానీ ఉంటుందని అనలేదు. చూడండి, నేను చెప్పిన మాట కొంచెం గమనించండి. పైగా ఇంకేమంటాడంటే, ఈ లోక భోగాల వైపు పరిగెత్తు అన్నట్టు కనిపిస్తుంది. 9వ అధ్యాయం 9వ వచనం. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నువ్వు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొనిన దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. ఏంటి నీ భాగం అంటే, సుఖపడు. నువ్వు ప్రేమించే నీ భార్యతో ఈ లోకంలో సంతోషంగా సుఖంగా ఉండి, అంతే. నీ శక్తి లోపం లేకుండా నీ చేతికి వచ్చిన ప్రతి పని చేసి నీ ఇష్టానుసారంగా బ్రతికేయి అని ఏదో భోగాలను, ఈ లోకపు పోకడలను ప్రేరేపించేటువంటి మాటలుగా ఉంటాయి. 11:9 యవనుడా నీ యవన కాలమందు సంతోషపడు, యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులో. చూడండి ఎంత బంపర్ ఆఫర్ ఇచ్చాడో, మామూలు ఆఫర్ కాదు. యవనుడా ఏం చేయాలి? నీ యవన కాలమందు సంతోషపడు, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిము. ఇంకొక ఆఫర్ ఏంటి తెలుసా? నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు. ఏముందండి, ఇదేమన్నా దైవభక్తి పారాయణ గ్రంథమా లేకపోతే ఏమి సార్ ఇది? యవనుడా, సార్ నేనున్నాను సార్. యవనుడా అంటే ఏ వయసులో ఉన్నవారిని యవనస్తులు అంటారు అమ్మా? 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ, ఇంచుమించుగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా యవన ప్రాయంలో ఉన్నవాళ్ళే. ఆ తర్వాత నడిప్రాయం ఏంటి, ఆ తర్వాత వృద్ధాప్యం. కానీ 80 ఏళ్ళు వచ్చినా సరే నేను ఇంకా యవనస్తుడిని అనుకునేలాంటి ఫీలింగ్ ఉంటుంది ప్రతి ఒక్కడికి కూడా. యవనుడా, ఎస్ సార్ నేనున్నాను సార్. ఏం చేయాలి? నీ కోరిక చొప్పున నీ ఇష్టానుసారంగా తిరిగాయి. నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు. ఎంత బంపర్ ఆఫర్ ఇచ్చాడండి. వద్దు వద్దు అంటుంటేనే తప్పులు చేయాలని, ఇష్టానుసారంగా పరిగెత్తాలని కోరుకుంటుంటే నీ ఇష్టానుసారంగా పరిగెత్తని అగ్గికి ఆర్జ్యం పోసినట్టు ఉంది కదా. కాబట్టి ఈ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథంలో చేర్చొద్దు. అసలు బైబిల్ ప్రామాణికత నిరూపించడానికి చేసినటువంటి చర్చలలో అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి వాడినటువంటి 2 సంగతులు ఉన్నాయి. మొదటి సంగతి ఏంటంటే, ఇది స్వేచ్ఛ స్వాతంత్రాలని పెంపొందింపజేస్తూ ఇష్టానుసారంగా బ్రతకండ్రా అన్నట్టుంది అనేది మొదటిది. రెండో అభ్యంతరం ఏంటి అని అంటే, ఎక్కడ కూడా అధోని అనే మాట కానీ, ఎల్షడై అనేటువంటి మాటలు కానీ హిబ్రూలో ఉపయోగించకుండా ఎలోహిం అనే పదమే చాలాసార్లు వాడాడు. ఎలోహిం అంటే దేవుడు,
ఏ దేవుడి కోసం చెప్తున్నావు నువ్వు? అడ్రస్ లేకుండా ఎటో మాట్లాడతావేంటి? కాబట్టి ఉండొద్దు. ఇది ప్రామాణిక గ్రంథంగా దీన్ని గుర్తించొద్దు అని ప్రసంగి గ్రంథం మీద ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రసంగి గ్రంథమును బైబిల్లో చేర్చడానికి కొంతమంది పండితులు పట్టుబట్టి, బాబు మీరు అనుకున్నట్టు మీరు పైన చదివితే నీ ఇష్టానుసారంగా ప్రవర్తించన్నట్టే ఉంది, కానీ ఇది పరిశుద్ధ గ్రంథంగా మనం గుర్తించవలసిన అవసరం ఏంటంటే ఈ 12వ అధ్యాయం 13, 14 వచనాలే. ఈ 12వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఏం చెబుతున్నాడు? ఇదంతయు వినిన తర్వాత ఒక ఫలితార్థం ఉంది. తేలిన ఫలితార్థము ఇదే. ఏంటా ఫలితార్థం అంటే భయభక్తులు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. చదువమ్మా. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. దేవుడు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడు, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు అని చెప్పేసి వదలలేదు. ఏమన్నాడంటే, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం తెచ్చుకో. నీ ఇష్టానుసారంగా ప్రవర్తించు అని చెప్పేది దేనికంటే ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దని చెప్పడానికి. అది ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఏదైతే చెబుతున్నాడో అది పై పొరలో చూస్తే అలాగే నడవమని ఉన్నట్టు ఉంటుంది, కానీ అలా నడవద్దని చెబుతున్నాడు. బాబు, భయభక్తులు కలిగి దేవుని యందు జాగ్రత్తగా మీరు ప్రవర్తించండి అని చెప్పడం ఒక రకమైన పద్ధతి. నీ ఇష్టానుసారంగా బ్రతికే, దేవుడు మాత్రం తొక్కదీసేస్తాడులే, కంగారు లేదు. ఇది రెండో రకమైన పద్ధతి అన్నమాట. ప్రసంగిలో ఈ పద్ధతి వాడాడు. నువ్వు ఎలాగంటే అలా తిరుగు, నీ ఇష్టం, తిరుగుతావు, కానీ తిరిగిన తర్వాత నీ తోలు మాత్రం వదిలేస్తాడు దేవుడు, జాగ్రత్త. ఇది ఈ ప్రసంగి గ్రంథంలో కనిపించేటువంటి శైలి. దీనంతటికీ నేను మేళ్ళు కట్టున్నాను, మిద్దెలు కట్టున్నాను, పెళ్ళిళ్ళు చేసుకున్నాను, ఆస్తులు సంపాదించుకున్నాను, అంత వ్యర్థం. ఎందుకు చెప్పాడు అలాగని? వాడికి విస్తారమైన ధనం ఉంది, కానీ వాడికి అనుభవించడానికి పిల్లలు లేరు, ఇది వ్యర్థం. ఒకడు కష్టపడతాడు, 10 గంపడి మంది పిల్లలు ఉంటారు, ఎంత ప్రయాసపడినా సరే వాడికి తినడానికి తిండి గింజలు ఉండవు, ఇది వ్యర్థం. ఒకడు మహాజ్ఞాని, కానీ వాడు బేదవాని యొక్క జ్ఞానము ఎన్నిక చేయబడదు, ఇది వ్యర్థం. ఇది ఒక దురవస్థ. ఇలాగ అన్నిటి గురించి వ్యర్థం అని ఎందుకు చెప్పుకుంటూ వచ్చాడంటే అర్థవంతమైనది ఒకటి ఉంది అని చెప్పడానికి. అన్నీ వ్యర్థం అని చెప్పి అర్థవంతమైనది ఏంటి అంటే తేలిన ఫలితార్థం ఇదే, మానవ కోటికి ఇదే విధి. ఏంటా విధి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో, ఆయన ఆజ్ఞల్లో నడవడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు గారి యొక్క స్టేట్మెంటు, దావీదు గారి శైలి ఎలా ఉంటుందంటే డైరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచువారు ధన్యులు. ఏంటి, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు, నీ కల్లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే ఒలి ఉంటుంది, నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల్లా ఉంటారు అని డైరెక్ట్ లాంగ్వేజ్లో చెప్తాడు అండి. ఇంకా పరోక్షంగా చెప్పడం, ఇండైరెక్ట్ ఏముండదు, డైరెక్ట్గా ఇలా చేస్తే ఇలా ఉంటుంది బాబు అని చెప్తాడు. ఆయన శైలి ఇది. ఈయన శైలి ఏంటి? తండ్రి ఒక స్టైల్ అయితే కొడుకుది ఇంకో స్టైల్. కొడుకుది ఏంటంటే నీ ఇష్టానుసారంగా బతకరా, నీ కన్ను నీ హృదయం నీకు ఎక్కడి వరకు తీసుకెళ్ళాలని అక్కడి వరకు వెళ్ళిపో, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వీటన్నిటినీ దేవుడు లెక్కల్లోకి తీసుకొస్తాడు. ఇప్పుడు ఇంతకీ ఈయన ఇష్టానుసారంగా బ్రతకమంటున్నాడా, ఇష్టానుసారంగా బ్రతకొద్దు అంటున్నాడా? ఏమా, నీ ఇష్టం, స్కూల్కి వెళ్ళడం మానే, వెళ్ళొద్దు, కానీ నీకు బడిత పూజ అయిపోద్ది.
అంటే దాని అర్థం ఏంటి? స్కూల్కి వెళ్ళమనా వెళ్ళొద్దనా? బాబు నా బంగారు తండ్రు కదా, స్కూల్కి వెళ్ళిపో బాబు, స్కూల్ మానొద్దు నాయన, రేపు జూన్ నుంచి స్కూల్ తీస్తున్నారు కదా, రీఓపెన్ అవుతున్నాయి, స్కూల్కి వెళ్ళిపో బంగారు, నీకు ఏం కలుగుతుంది కొనిస్తాను, బాగా చదువుకోవాలన్నా అని చెప్పడం ఒక ఎత్తు. స్కూల్ మానేరా, నీ ఇష్టం వచ్చినట్టు గాడిదలు మేపుకుంటూ ఊరి మీద తిరుగు, నీ బ్రతికెందుకు పనికి రాకుండా పోద్ది అంతే. ఇదేంటిది? స్కూల్కి వెళ్ళమంటున్నావా వెళ్ళొద్దంటున్నావా? వెళ్ళమని పరోక్షంగా చెబుతున్నాం, వెళ్ళకపోతే కలిగే నష్టాన్ని చెబుతున్నాం. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికే అని ఎందుకు చెప్తున్నాడంటే ఇష్టానుసారంగా నువ్వు బ్రతకొద్దని చెప్పడానికి. అందుకే ప్రసంగి గ్రంథం చాలా కాలం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే వచ్చారు. రాయబడింది ఎప్పుడు అంటే క్రీస్తుకు పూర్వము 920 ఆ కాలంలో రాయబడింది. అప్పటి నుంచి మొదటి శతాబ్దపు ఆఖరి అంకానికి 90 నుంచి 2వ శతాబ్దం వరకు ఇది అభ్యంతరకరంగానే ఉంది. ఏమి సార్ దీన్ని ఉంచాలా ఉంచకూడదా అని చాలామంది దాన్ని అబ్జెక్ట్ చేస్తూనే వచ్చారు. ఈ పరమగీతం ఒకటి, ప్రసంగి ఒకటి, ఈ రెండింటి మీద కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసిన. అదేమి సార్ పరమగీతం అదేదో భూతి కావ్యంలా ఉంది, సరే అసలు ఉంచడానికి వీలు లేదు అని కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అందుకే చెప్తున్నాను, ప్రసంగి గ్రంథం పైన చూస్తే మాత్రం ఇది ఎలా ఉంటుందంటే అసలు అంతా వేస్ట్ ఏమో, భక్తి చేయడం వేస్ట్, అసలు పరలోకం స్వర్గం ఇవన్నీ ఏంటో వేస్ట్ అన్నమాట అనిపించదు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం, సమస్తము ఒక స్థలముకే పోవును, సమస్తం మట్టిలోండి పుట్టెను, సమస్తం మట్టికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో, మృగముల ప్రాణం భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. ఇదేమి సార్, సమస్తం ఒక చోటగా చేరుకుంటాయంట. ఎక్కడ చేరుకుంటాయి అంటే మట్టిలోంచి వచ్చే మట్టిలోకే పోతాయి. 19 నరులకు సంభవించింది ఏదో అదే మృగములకు సంభవించును, వాటికిని వీటికి కలుగు గతి ఒకటే, నరులు చచ్చినట్లు మృగములు కూడా చచ్చును, సకల జీవులకు ప్రాణం ఒకటే. మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు, సమస్తమును. ఇదేడు సార్, మనిషి గొప్పోడా మృగాలు గొప్పయా? రెండు ఒకటే అంటున్నాడు ఇక్కడ. మనమందరం ఏమి నమ్ముతున్నాం? మనుషులకేమో ఆత్మ అనేది ఉంది, జంతువులకి ప్రాణం మాత్రమే ఉంది, ఆత్మ లేదు అనేమో మనమందరం నమ్ముతున్నాం. బైబిల్లో అలా లేదే అంటాడు ఒకడు. ఎందుకంటే ప్రసంగిలో సమస్తం ఒకటే గతి పడుతుంది కదా అంటున్నాడు కదా. అందుకని నాస్తిక గ్రంథంలాగా లేకపోతే నిరాశ నిస్పృహల్లా కనపడుతుంటుంది పై పొరల్లో. అసలు నిజానికి ఏమన్నాడో చూడండి ఒకసారి. అసలు ఏమన్నాడంటే నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. అంటే ఈ వచనంలో నరునికి ఆత్మ లేదు అని చెప్పలేదు, ఆత్మ ఉంది అనే చెబుతున్నాడు. అదేం సార్, అక్కడ ఒకటి ఉంటే నువ్వు ఇంకోటి చెప్తున్నావు అంటారు. అక్కడ ఏమన్నాడు చూడండి, నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో, మృగముల ఆత్మ అన్నాడా, మృగముల ప్రాణం అన్నాడు. అంటే నరునికి ఏముందని చెప్తున్నాడు అక్కడ. ఎందుకు అతను అబ్జెక్ట్ చేసేది ఏంటనుకుంటున్నారు? అతని అభ్యంతరం ఏంటంటే అది తెలిసినవాడు ఎవడు అంటున్నాడు. ఏం తెలిసినవాడు? నరునిలో ఉన్న ఆత్మ పరమునకు ఎక్కిపోతుందో లేదో ఎవరికి తెలుసు, మృగములలో ఉన్న ప్రాణం భూమిలోకి వెళ్ళిపోతుందో లేదో తెలుసుకున్నవాడు ఎవడున్నాడు అంటే ప్రశ్న వేసాడు కదా. 8వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత దాని జవాబు చెబుతాడు. 8వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానులతో సములైన వారెవరు, జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు, మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మూఢతనము మార్చబడును.
నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటువని జ్ఞాపకము జ్ఞానులలో సములైన వారెవరు, జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు అంటే జ్ఞానులతో సములైన వారెవరు లేరు. జ్ఞానులైన వారు ఏం చేస్తారంటే జరుగువాటి యొక్క భావమును ఎరిగిన వారు అని చెబుతున్నాడు అన్నమాట. ఏం జరిగిన వాటి భావం అంటే మనిషి బతికిన తర్వాత, మనిషి చచ్చిపోయిన తర్వాత అతని ఆత్మ పరమునకు వెళ్ళుట, చచ్చిపోయినటువంటి జంతువుల యొక్క ప్రాణము భూమిలోనికి వెళ్ళిపోవడం, ఇది ఎరిగిన వారు. ఈ జరుగువాటి భావం ఎరిగివారు ఎవరంటే జ్ఞానులు రా బాబు అని చెబుతున్నాడు అన్నమాట. అందుకని బైబిల్లో ఈ ప్రసంగి గ్రంథం ఓ పక్కన అంతు చెక్కని గ్రంథంలా కనబడుతుంది. మళ్ళీ పైగా అంటాడు, నువ్వు నీతిమంతుడిగా ఉండొద్దు, అధికంగా నీతిమంతుడిగా ఉండొద్దు, అధికంగా పాపం పనులు చేయొద్దు. అదేంటి సార్ అధికంగా నీతిమంతుడు, నీతి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది కదా అనిపిస్తుంది. అవునా కదా? నీతి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదా కాదా? కాదా? మళ్ళీ నీతి ఎక్కువైపోతే అన్న డేంజరా. అధికముగా నీతి పనులు చేయకు అంటాడు. అంటే కొద్ది కొద్ది పాపాలు కూడా చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. అవునా? అధికముగా నీతిమంతుడివై ఉండకు అని అంటే అర్థం ఏంటంటే దేవుని కంటే నేను అధికమైన నీతిమంతుడిని అనుకున్నారు శాస్త్రులు, పరిసయ్యులు. దేవుడు ప్రేమించేదాన్ని కూడా వాళ్ళు ద్వేషించారు. అది అధిక నీతి అంటే. ఇలా ప్రసంగి గ్రంథం అంతా పై పొరలో చూస్తేనేమో అభ్యంతరాలు, ఆటంకాలుగా కనపడుతుంది. కానీ ప్రసంగి గ్రంథం నేర్పుతున్నటువంటి మూలాంశము, ముఖ్యాంశం ఏంటయ్యా అంటే నీ దేహముతో నువ్వు జరిగించే క్రియలకు దేవుడు ఒకరోజు లెక్కలు అడుగుతాడు. ఆ రోజున నువ్వు, నేను, అందరం కూడా దేవుని ముందుకు వెళ్ళి హాజరవ్వాలి. ప్రతివాని క్రియలు చొప్పునవి మంచివైనా చెడ్డవైనా సరే గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు, విమర్శ చేసే దినం ఒకటి ఉంది. ఆ విమర్శ దినమందు ప్రతి ఒక్కరూ లెక్క అప్పచెప్పాలి. రోమాపత్రిక 14వ అధ్యాయంలో 12వ వచనంలో చెబుతాడు అపోస్తులుడైన పౌలు. రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం చదవండి ఎవరైనా. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. ప్రతివాడు తన్ను గూర్చి, నా గురించి నా లెక్కలు నేను దేవుడికి అప్పచెప్పాలి. నీ గురించి నీ లెక్కలు దేవునికి నువ్వు అప్పచెప్పాలి. ప్రతి వ్యక్తి, ప్రతి మనుష్యుడు తన్ను గూర్చిన లెక్కలను దేవునికి అప్పచెప్పాలి. దేవుని ముందు నిలబడాలి. 2వ కొరింథీ పత్రిక 5:10 ఎన్నోసార్లు చదువుకున్న వచనాన్ని మనం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం అవ్వాలి. ఎందుకయ్యా అంటే మన దేహముతో జరిగించిన దానంతటి చొప్పున లెక్క అప్పచెప్పాలి. లెక్క అప్పచెప్పాలంటే ఆయన లెక్క అడుగుతాడు. ప్రతిదీ లెక్క అడుగుతాడు. గూఢమైన ప్రతి అంశమును గూర్చి అన్నాడు కదా. గూఢమైన ప్రతి అంశం, దాన్ని రోమాపత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో అంటాడు, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములు విమర్శించు దినము. ఇక్కడేమో గూఢమైన ప్రతి అంశం, ఇక్కడేమో మనుషుని ప్రతి రహస్యములు. నీ సీక్రెట్స్ అన్నీ బయటకు వస్తాయి. భర్తకు తెలియకుండా మెయింటైన్ చేసే, భార్యకు తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా ఎన్ని రకాల సీక్రెట్స్ మెయింటైన్ చేసామో మంచివైనా చెడ్డవైనా అన్నీ ఒకసారి బయటికి తీసుకొస్తాడు. దీని సంగతి చెప్పు అని అడుగుతాడు. మనుషుని రహస్యాలన్నిటినీ వెలుగులోనికి తెచ్చి
వాటన్నిటిని గూర్చి లెక్క అడిగే దినం ఒకటి ఉంది. జాగ్రత్త. రహస్యాలే కాదు, నోటి మాటలు కూడా లెక్కల్లోకి వస్తాయి. నా ఇష్టం, నా నోరు, నేను ఏది పడితే అది మాట్లాడతాను, నాకు తోచింది నేను మాట్లాడతాను. కొంతమంది వాడు ఏది అనుకున్నాడో అది చెప్పేస్తాడు, చెప్పేసి దానికి చివరిని ఏదో టైటిల్ పెడతాడు. అండి వాళ్ళు ఇలాగ అన్నారు, నేను అనుకున్నాను, నాకు ఇలాగ అనిపించింది, అది నిజమో కాదో నాకు తెలియదు అని చెప్పడం ఒక ఎత్తు అయితే, అండి నిజమో కాదో తెలియనప్పుడు మాట్లాడకపోవడమే చాలా మంచిది. నిజం కాకపోయినా సరే ఏదో మాట్లాడేసేసి పర్వాలేదులే, నన్ను అందరూ కూడా చాలా గొప్పోడు అనుకుంటారు, లేకపోతే నాకంతా అన్నిటికంటే ముందు, అందరికంటే ముందు నాకే తెలిసిపోయిందని కొంతమంది ఇదో రకమైన పిచ్చి. అనవసరమైన వాటిలో వేలుపెట్టి, వీడికి సంబంధం లేదు, అది అనవసరమైన దాంట్లో వేలుపెట్టి ముందే చెబుతాడు. అండి ఒక ఆయన జ్యోతిష్యం చెప్పడంలో మళ్ళీ మామూలుకి చెప్పడు ఆయన. ఎవరికి చెప్తాడంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చెప్తాడు ఆయన. ఆయన జోస్యం చెప్పించుకోవడానికి చాలామంది ఎగబడేవారు. అడిగినోడికి అడగలేనోడికి చెప్పినట్టు ఆయన జాతకం ప్రకారం ఆయనకి రాజయోగం ఉంది, ఆయన బంపర్ డూపర్ అది ఇది అని చెప్పేసి చెప్తే ఆయనేమో గెలిచిపోతాడని చెప్తే ఓడిపోయాడు. మొత్తం బెడిసిగొడిచింది. అదే సమయంలో ఒక సినిమా యాక్టరు ఈయన సినిమా ఇంక మామూలుగా ఉండదు, ఫ్లాప్ అయిపోద్దో లేదా హిట్ అయిపోద్దో ఏదో చెప్పాడు, నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. కానీ ఆయన చెప్పింది మాత్రం ఏది జరగలేదు. శుభ్రం ఆయన ఒక సవాల్ కూడా చేశాడు, ఇది మొదలుకొని ఒకవేళ కానీ నేను చెప్పింది చెప్పినట్టు జరగకపోతే నేను ఇంక మళ్ళీ ఎప్పుడు జోస్యం చెప్పను అని చెప్పిన తర్వాత కొన్ని రోజులు పోయాక మళ్ళీ చెప్పడం మొదలుపెట్టా. అవునండి, మనుషులు అనుకున్న దాలు జరిగిపోతే దేవుడు ఎందుకు ఇంకా అంటున్నాడు. మరి ఆడితో నువ్వెందుకు చెప్పాలి అసలు? నేను చెప్పమన్నా దేవుడు అసలు బాబు నేను గెలితేనే గెలను నీ చెప్పని చెప్పి అన్నాడా? కొంతమందికి నోటి దురద ఎక్కువ, ఆడికి అవసరం లేనిది కూడా చెప్పేయాలి అంతే. ఏదో ఒకటి చెప్పేసి నేను చాలా హిట్ అయిపోవాలి. ఎందుకు వచ్చింది బాబు? నీ నోటి దురదతో నువ్వెన్ని మాట్లాడుతున్నావో ఆ ప్రతి మాట కూడా విమర్శలోకి వస్తుంది. మత్తయి సువార్త 12:36 నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నది. నీ ఇష్టం మాట్లాడేస్తానని కాదు, చాలా జాగ్రత్త. నీ హృదయ రహస్యాలు వెలుగులోకి వస్తాయి, నీ నోటి మాటలు కూడా వెలుగులోకి వస్తాయి. ఏదైనా మాట్లాడేయడం తర్వాత కొంతమంది అప్పటికప్పుడే అడ్డంగా బుకాయించేస్తారు. నేను అనలేదు అలాగా, నేను ఎప్పుడన్నాను? ఈ పెళ్ళిళ్ళ సమయంలో పెళ్ళిళ్ళకి వీడియోగ్రఫీ పెడతారు, వీడియో షూటింగ్ పెడతారు. ఎందుకంటే జరిగిన పెళ్ళంతా చక్కగా తర్వాత మళ్ళీ చూసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని. నాకు తెలిసి వీడియో షూటింగ్ అప్పుడుగా అది పెట్టవలసింది. ఈ పెద్దలు కూర్చుని మాట్లాడుకుంటారు చూడండి, అప్పుడు పెట్టాలి షూటింగ్. ఎందుకంటే అప్పుడు మాట్లాడిన మాటలు ఒకలా ఉంటాయి, పెళ్లి పీటల మీదకి వెళ్ళిన తర్వాత ఇంకోలా ఉంటాయి, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకోలా ఉంటాయి. మొత్తం అన్ని రూపాంతరం చెందుతాయి అంతా. నేను చూశాను కదా చాలా పెళ్ళిళ్ళలో, ఈ పెళ్ళిళ్ళు పెద్దలు మాట్లాడుకున్నప్పుడు ఏం చేస్తారంటే చాలా సింపుల్గా అన్నిటికీ ఓకే 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 ఏదో గుర్తుంటుంది అన్నట్టు. పెళ్లిపీటల మీదకి వచ్చిన తర్వాత ఆడపడుచు లాంఛనాలు అయ్యి అంటే ఆడపడుచు లాంఛనాలు ఏంటి? అవి మాకు ఆనవాయితీ లేవే. పెద్దలు మాట్లాడినప్పుడు ఈ వ్యవహారం మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితత్వం ఉండాలి, ఆ తర్వాత గొడవలు ఉండవు. ఒకసారి ఒక పెళ్ళికి నేనే పెద్దనే అండ్ మాట్లాడుతున్నాం. ఈ మాటలు మాట్లాడేటప్పుడు ఆడబొడిసి వచ్చింది. ఆడబొడిసి వచ్చి కాళ్ళు కడిగి పళ్ళెం, ఇత్తడి పళ్ళెం ఉండాలి, కాళ్ళు కడగడానికి ఒక చెంబు ఉండాలి అనేసి అడుగుతుంది.
అడుగుతుంటే నేను మరి ఆడపిల్ల తరపున నేను ఉన్నాను కదా, నేను అడిగానమ్మా, కాళ్ళు కడిగించే పద్ధతి పెడితే ఖచ్చితంగా నేను చెంబు ఒక పళ్ళు కాళ్ళతో బింది కూడా కొనిస్తానని చెప్పాను. క్రైస్తవ పెళ్ళి చేసేదేంటి? క్రైస్తవ పెళ్ళి క్రైస్తవ వివాహ సాంప్రదాయ ప్రకారంగా పెళ్లి జరిగించి ఆవిడకి ఏం కావాలంట? ఇత్తడి చెంబు ఇత్తడి పళ్ళెం కావాలంట. ఎందుకంటే ఆడబడుచు పట్టుకెళ్తుంది అది. ఈ కాలు కడిగి కన్యాదానం చేసి కాలు కడిగి వ్యవహారం అంతా చేస్తారు కదా, ఆ సమయంలో ఆ వస్తువులు వీళ్ళకి వెళ్తాయంట. అందుకని అంట పెళ్ళికొడుకు అక్క వాళ్ళతో చెల్లి అక్కలో ఉంది, అక్క అడుగుతుంది నాకు పళ్ళెం కావాలి ఇత్తడి పళ్ళెం అని. ఎందుకండి ఆ కాళ్ళు కడిగే పళ్ళెం అని అడగడం? నాకు ఒక ఇత్తడి పళ్ళెం కావాలి ఆడబడుచుని నేనంటే కొనిద్దాం కదా. నేను ఒకటే అన్నానమ్మా, చేసేది క్రైస్తవ పెళ్ళి, నువ్వు అడిగేదేమో హైందవ సాంప్రదాయం. ఏం తప్పులేదు. ఒకవేళ నిజంగా కాళ్ళు కడుగుతాను, ఇది క్రైస్తవ పెళ్ళిలో మళ్ళీ ఇది మిక్సింగ్ చేస్తానని కొత్త సాంప్రదాయం ఒకటి పెడితే నేను ఒక పళ్ళు ఒక చెంబు తెచ్చిస్తానని చెప్పాను. దెబ్బకి అవతల నుంచి వచ్చినోడు ఒక్కడు నోరెత్తలేదు. ఇంకా అలాగే ఏం కాదులేండి పాస్టర్ గారు, మీరు అనుకున్నట్టు నడిపించేయండి. ఖచ్చితత్వం ఉండి మాట్లాడాలి. కొంతమంది అలా కాదు, పర్లేదు ఇచ్చేద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత క్రైస్తవ పెళ్ళిలో కాలు కడగడం ఏంటి, కన్యాదానం ఏంటి, కాలు కడగడం ఇదేం ఉండదు, ఇక్కడ పల్లెం ఏంటి అన్నాం అనుకోండి, అక్కడ ఏమవుతుంది? గొడవ అవుతుంది. అందుకని పెళ్ళిళ్ళలో షూటింగ్ కంటే ముందు ఎక్కడ షూటింగ్ జరగాలంటున్నాను? వీడియో ఒకటి పెట్టామనుకోండి, మాటలు మాట్లాడినప్పుడు మాట తప్పారని ఇదిగో ప్లే చేయమంటారా అని అడగొచ్చు అన్నమాట. దేవునికి స్తోత్రం. అయితే నీ బ్రతుకు కాలం అంతా దేవుడు వీడియో షూటింగ్ తీస్తున్నాడు. అది నేను చెప్పేది. నీ పెళ్ళిలోనూ ప్రధానంలోనూ వీడియో షూటింగ్ పెడతావేమో, నీ బ్రతుకు కాలం అంతా నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు వీడియో తీస్తూ ఉన్నాడు. విమర్శ దినాన్ని ప్లే చేస్తాడు. గూఢమైన ప్రతి అంశముతో పాటు నీ హృదయ రహస్యాలతో పాటు నీ నోట్లో నుంచి పలికిన ప్రతి మాట విమర్శ దినమున లెక్కల్లోకి వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? మానవ కోటికి ఒక విధి ఉంది. ఆ విధి ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాట ప్రకారంగా ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి. చర్చిలో అందరూ భక్తులే. నేను భక్తుడినే, మీరు భక్తులే. భక్తులారా అనగానే మీరు భక్తులు అందరూ పలుకుతారు. అవును మేము భక్తులు అందరం, బాగానే ఉంది. ఇదే భక్తి ఏకాంతంలో ఉందా? ఇదే భక్తి బయట నువ్వు వెలపలున్నప్పుడు ఉందా? ఇక్కడ మాట్లాడే భాష ఒకలాగా, బయట మాట్లాడే భాష ఇంకొకలాగా. ఒక భక్తుడు చర్చిలో సాక్ష్యం చెప్తూ ఫ్లోలో కొన్ని బూతులు మాట్లాడుతున్నాడు. సాక్ష్యం చెప్తూ బూతులు మాట్లాడుతుంటే ఇంకో భక్తుడు లేచి అన్నాడు, రే చర్చిలో బూతులు మాట్లాడుతావు ఎట్రా అంటున్నాడు ఇంకో భక్తుడు. ఇది మా చర్చిలో జరిగింది. అంటే మీకు అర్థం కాలేదా? ట్యూబ్ లైట్లలో ఉన్నారేటమ్మా. ఈ భక్తుడేమో చర్చిలో బూతులు మాట్లాడడం అభ్యంతరం చెప్తున్నాడు. ఆ భక్తుడు ఎక్కడ మాట్లాడతాడు? చర్చిలో బూతులు ఏటరా అంటే దాని అర్థం ఏంటి? బయట మాట్లాడుకోవచ్చు అన్నమాట. సరళమైనటువంటి సంస్కృత పదాలు వచ్చేస్తాయి బయట. కుళాయి దగ్గర అనుకోని సంఘటనలు జరిగితే ఇంతకుముందు ఉమ్మడి కుళాయి దగ్గర ఆ దరిద్రం పోయిందిలేండి. ఇంకా ఆ పడింది ఏదో చిన్నదారో సిలుపుదారో ఏదో దారి పడుతుంది కదా, ఓ 2 బిందులు నిండుతున్నాయి. ఎవడు బాధాడు పడుతున్నాడు ఇప్పుడు ఏమండి. లేకపోతే రోజు పోరాటాలే. ఈ వేసవకాలం ఎద్దడి వచ్చిందని అంటే ఎక్కడ లేని ముష్టి యుద్ధాలన్నీ కుళాయిల దగ్గరే జరిగాయి. ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. కుళాయి దగ్గర జరిగిన గొడవను బట్టి ఒక ఆయన తలబదలు గుడిసాడు. ఒక ఆవిడది పెద్ద కేసు, ఆవిడ చచ్చిపోయింది. కుళాయిల దగ్గర దెబ్బలాట్లు ప్రాణాలు పోవడమే కాదు, అందరూ గుట్లు బయటకు వచ్చేస్తాయి. ఏమండి, నువ్వు ఇలాంటి దానివే అని మొదలు పెడితే నువ్వేం గొప్పదానివి ఏంటి, నీ సంగతి నాకు తెలియదని ఈవిడ స్టోరీ చెప్తుంది. మొత్తం అందరూ స్టోరీలు కుళాయిల దగ్గర బయటకు వచ్చేసి మామూలుగా ఉండేది కాదు వ్యవహారం. ఎందుకు సార్ మీకు ఎలా తెలిసండి ఇవన్నీ అంటే, మా అమ్మకి సాయం చేయడానికి అప్పుడప్పుడు వెళ్ళికుండా ఒక బింది తేయడానికి 2 కిలోమీటర్లు నెత్తిన పెట్టుకుని మొయ్యాలి బింది.
చిన్నప్పుడు చిన్న వయసు ఏదో చిన్న గుండుగులాడి తిస్తే అది నెత్తిమీద పెట్టుకొని అంత దూరం మోసుకొచ్చేవాడిని. ఇంటికి వచ్చిన తర్వాత ఆ నీళ్ళు నేనే స్నానం చేసేవాడిని. అది నేను చేసే సహాయం. అప్పుడు చూసేవాడిని ఈ సినిమా కథలన్నీ కూడా మొత్తం రచ్చ చేసుకునేవారు అంతా. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ గుంపులో క్రైస్తవులు కూడా ఉండేవారు. గుళ్ళోకి వెళ్తే అన్య భాషలు, ఇక్కడికి వస్తే మాత్రం ఈ పనికిలాని పాపపు మాటలు, అపవిత్రమైనటువంటి మాటలు. చర్చిలో భక్తులుగా బయటని ఇష్టానుసారంగా ఉండడానికి ఇది బైబిల్ దేవుడు అంగీకరించే కార్యం కాదు. బైబిల్లో ఉన్న దేవుడు ఎలా చెబుతున్నాడంటే నువ్వు ఎక్కడున్నా సరే ఆయన నీ ప్రక్కనే ఉంటాడు. జాగ్రత్త, ఎవరు నా పక్కన లేరు, వినువారెవరు లేరు అని నోటికి ఏది పడితే అది మాట్లాడేసి, ఎలాంటి ప్రచారాలు కాలితే అలాంటి ప్రచారాలు చేసేసి, ఏంటి ఏమి లేదు సార్ నేను చాలా మంచివాడిని అని చెప్పి నువ్వు ఒకవేళ చాలామంది అవ్వచ్చు. చాలామంది భయంకరమైనటువంటి అపరాధంలో పాపంలో ఉన్నారు. జాగ్రత్త. నీ నోటి నుండి నువ్వు పలికే ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున్న దేవుడు లెక్క అడిగే దినం ఒకటి ఉంది. జాగ్రత్త పడండి. మానవ కోటికి ఇదే విధి. అంతా వ్యర్థం అని ఎందుకు చెప్పాడంటే అర్థవంతమైనది ఒకటి ఉంది. అదేంటయ్యా అంటే నీ జీవితకాలం అంతా భయముతో భక్తితో నడవాలి. వేసే ప్రతి స్టెప్, చేసే ప్రతి కార్యం, పలికే ప్రతి మాట దేవుడు లెక్క అడిగే దినం ఒకటి ఉంది. జాగ్రత్త. తీర్పు దినమును నువ్వు దృష్టిలో పెట్టుకుని దేవుని తీర్పు నుండి తప్పించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ ప్రభు బల దగ్గరకు వచ్చాం మనం. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? వెరీ సింపుల్. అప్పుడు దేవుడు లెక్క అడిగే బదులు ముందుగానే లెక్కలు చెప్పుకో. దేవుడు అందరి ముందు లెక్క అడిగి నీ డొక్క తీర్చే రోజు రాకముందే ఇప్పుడే ఇదే అనుకూలమైన సమయం కాబట్టి ఇదిగో నాయన నా ప్రవర్తన బాగాలేదు, నా నోటి మాటలు బాగాలేదు, ఏదో నోటి దురదను బట్టి నోటుకు వచ్చినట్టు మాట్లాడేసాను, నా ప్రవర్తన సరిగా లేదు, నా పెదవులు కాల్చు, నా పెదవుల కంటిన దోషాన్ని తొలగించు, ఏదో బుద్ధి తక్కువై గడ్డి తిని లేని వార్తలు ప్రచారం చేశాను. లేని వార్తలు ప్రచారం చేయడం ఈ దినాల్లో మరీ సరదా అయిపోయింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత బతుకున్న వాళ్ళు ఎందరన్నా చంపేశారు. ఒక సినిమా నటుడిని చంపేసి శ్రద్ధాంజలి అయితే అందరూ కూడా రిప్పు అని పెడుతున్నారు. పెడుతుంటే పాపం ఆయనే లైవ్లోకి వచ్చి నీకు నమస్కారం బాబు, నేను చచ్చిపోలేదు, ఇంకా బతికే ఉన్నాను అన్నాడు. అదొక పైచాచిక ఆనందం, లేని వార్తలు పుట్టించడం. చిన్న మాట దాన్ని మాడిఫికేషన్ చేసి వీడు ఊహించుకుంటాడు ఒకటి, ఇది ఊహించుకున్న దాన్ని ఇంకోటికి అందింతాడు, వాడు ఇంకోటికి అందింతాడు. ఒకే సంగతి అలా తిరిగి ఇక్కడ రాబోతుకు మొత్తం రూపాంతరం. రాజుగారికి వాంతి అయిందంట, తాడి చెట్టు దగ్గర కక్కేశాడట. రాజుగారికి కడుపులో తిప్పి ఎక్కడ కక్కాడు? తాటి చెట్టు దగ్గర కక్కేశాడు. అదే మాట విని ఇంకొక ఆమె ఇంకొకటి చెప్పింది. అలాగ 4, 5, 6, 7, 8 దగ్గరికి వెళ్ళేసరికి రాజుగారికి కడుపులో నుండి వికారం అనిపించి కక్కాడంట. తాడి చెట్టు కక్కాడట. రాజుగారు ఏం కక్కారు? తాడి చెట్టు కక్కారు. ఏ వార్త ఇది? లేని వార్త, బుద్ధిహీనమైన వార్త. ఏం కక్కాడు? తాడి చెట్టు దగ్గరికి ఎక్కాడు. తాడి చెట్టుకి ఎక్కాడా? తాడి చెట్టు దగ్గరికి ఎక్కాడు అనేది వార్త, అసలు వార్త. ఇది వ్యాపించిన ఈ దుర్వార్త ఏంటంటే తాడి చెట్టుకి ఎక్కాడు. అసలు నమ్మేవాడు కూడా ఇంకేమీ ఆలోచించడు. ఇంకా దున్నపోతు ఈనింది అని ఒకడు అన్నాడంట. వెతుక్కుంటున్నాడు. ఏంట్రా వెతుకుతున్నా అంటే తాడు కోసం బెదరో. తాడు దేనికిరా? మరి కట్టాలి కదా దాన్ని. దేన్ని కడతావు? దూడను కట్టాలి. ఒరే బుద్ధిహీనుడా, ఈనిందిరా దున్నపోతు.
ఈయన దున్నపోతు అంటలేదు, ఈయనింది దున్నపోతు. ఈయనింది దున్నపోతు ఎలా ఎంతదని ఆలోచన లేదు, తాడి చెట్టు ఎలా నోట్లోంచి వస్తుందని ఆలోచన లేదు. అనగానే తాడు కోసం వెతుక్కోవడమే. మా సోషల్ టీచర్ గారు, మా తెలుగు మాస్టర్ ఒక మాట చెప్పాడు. గోడ మీద ఉండి కోడిపుంజు గుడ్డు పెట్టింది, అది గోడ మీద ఉంటుందా, ఇటు లెఫ్ట్కి పడుతుందా రైట్కి పడుతుందా, ఎటు పడుతుందో చెప్పండి రా అనగానే ఒకడు నిలబడి చెప్పాడు, గోడ పెద్దదిగా ఉంటే మాత్రం గోడ మీద ఉంటుంది సార్. ఇంకోడు అన్నాడు, అలా కాదు సార్, గుడ్డు కదా, అది అటో ఇటో దొరికిపోయి పడుతుంది సార్ అని. ఇంకోడు అన్నాడు, ఆ గోడ ఎటు వాలుంటే అటు వెళ్ళి పడుతుందని. ఇలా పరిశోధన చేస్తున్నారు. లాస్ట్లో మా మాస్టర్ అన్నాడు, ఒరే పెట్టింది పుంజురా అన్నాడు. అసలు పుంజు గుడ్డు ఎలాగెడుతుంది సార్? అడిగినోళ్ళు లేడు. దున్నపోతు ఏంటంటే దూడని ఎక్కడ కట్టాలి. ఒక దుర్వార్త, ఒక దుష్ప్రచారం ఒకటి చేసాడు అనుకోండి, వెంటనే దాన్ని నమ్మేయడం, దాన్ని మళ్ళీ చిలవలు పలవలు, దానికి ఒక మాడిఫికేషన్, దానికి ఒక రూపం, దాని ఇంకోటికి అందింది, ఆడు ఇంకోటికి. రక్షణ సువార్త చెప్పడానికి అంత ఆతృత ఉండదు, నశించిపోతున్న ఆత్మల కొరకు భారం ఉండదు, ఇలాంటి పనికి మాలినటువంటి దుర్వార్తలు ప్రచారం చేయడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమతో చెబుతున్నాను. ఏదో తెలిసి తెలియక నేను నోరు జారి ఎవడో చెప్పింది విని దున్నపోతు ఇంత దూడం కట్టి అన్నట్టు బుద్ధిహీనుడు అవివేకమే మాటలు పలికేవా, క్షమాపణ అడుగు దేవుని దగ్గర. ప్రభువా, లెక్కలేనన్ని సార్లు ఎన్నో విషయాలు నేను నమ్మేయడం, మాట్లాడేయడం, నా ద్వారా ఈ పొరపాటు జరిగింది ప్రభువా, నన్ను క్షమించు. నువ్వు విమర్శ దినాన్న లెక్కలు అడిగే దినం వరకు ఈ పాపం నిలిచి ఉండనియొద్దు. దయచేసి ఇలాంటి పాపాలన్నీ క్షమించు నాయనా అని ఒప్పుకోవడం కొరకు, కడుక్కోవడం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమమే ప్రభురాత్రి భోజన కార్యం. ప్రభురాత్రి భోజన కార్యం దగ్గరికి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు ఇత్తడి గంగాలం దగ్గర శుద్ధీకరణ చేసుకోవాలి. దేన్ని కడుక్కోవాలి అంటే నీ నోటి మాటల ద్వారా కలిగిన దోషాలు కడుక్కోవాలి, నీ హృదయ తలంపులను బట్టి కలిగిన దోషాలు కడుక్కోవాలి, నీ శరీరంతో చేసిన క్రియల వలన కలిగిన దోషాలను కడుక్కోవాలి. ప్రతి దోషమును కడుక్కుని శిలువ రక్తమును ఆశ్రయించి పవిత్రులమై శుద్ధులమై యోగ్యమైన రీతిలో ప్రభు బల్ల దగ్గరకు వద్దాం. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. సమయం చాలా విలువైంది, ఎవరు అటు ఇటు తిరగొద్దు. అందరూ మోకరించండి, కన్నీరు గార్చండి. మానవ కోటికి ఇది ఏ విధి అని చెబుతున్న దేవుని